శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ ఉగాది పండుగ విశ్వావసు నామ సంవత్సరము ఉగాది పండుగ సందర్భముగా ఏ ఏ రాశి వాళ్లకు అంటే 12 రాశుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా, ఈ 2025 సంవత్సరము, మళ్ళీ ఉగాది పండుగ వరకు కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే దీనికన్నా ముఖ్యముగా ముందు 29వ తారీఖు అమావాస్య శనివారము షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. అయితే ఈ షష్టగ్రహ కూటమి వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా చాలా కీలకముగా మారబోతూ ఉన్నది. అయితే చాలా వరకు షష్టగ్రహ కూటమి వలన ఏమీ జరగదు, ఎవరికి ఏమి ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యక్తిగతంగా అని చెప్పుకుంటున్నామే కానీ, కాకపోతే మరి మీనములో షష్టగ్రహ కూటమి అని ఏర్పడేటువంటి దాని వలన ఖచ్చితముగా ఎంతో కొంత మానవాళి మీద ప్రభావము చూపించే విధముగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిదైతే స్పష్టం. ఎందుకు? అమావాస్య, పైగా షష్టగ్రహ కూటమి, పైగా శనివారం నాడు శనైశ్చరుడు కూడా శనివారం నాడు వారానికి అధిపతి అయినటువంటి శని కూడా అందులోకి చేరటం, ఇవన్నీ కూడా ఒక రవి, అలాగే శుక్రుడు, రాహు అక్కడే ఉన్నాడు, చంద్రుడు, ఇలా అందరూ కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు అన్నీ కూడా అక్కడే ఉండబోతున్నాయి. కనుక వాటి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ విశ్వావసునామ సంవత్సరము 6 పాపగ్రహాలు, 3 మాత్రమే శుభగ్రహాలు. ఇంకొకటి కూడా చెప్పుకోవాలి, ఈ షష్టగ్రహ కూటమిలో సూర్య చంద్రులు ఇద్దరూ కూడా ఉంటున్నారు. ఈసారి సూర్యుడే రాజు, చంద్రుడు మంత్రి అయినారు. ఈ అయినటువంటి వాళ్ళ యొక్క ఇది పండుగ నాటి నుంచి ప్రభావం జరగబోతూ ఉన్నది. కాబట్టి మనకు కాలగమనానికి సంబంధించినటువంటి సూర్య చంద్రులు ఇద్దరూ కూడా ప్రాధాన్యతతో సంతరించుకుంటూ ఉండేటువంటిది. కాబట్టి ఈసారి రాశి ఫలాల వాళ్లకు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. అయితే లగ్నము అనేటువంటిది చాలా ముఖ్యం. ఎవరి జీవితంలోనైనా ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది అవసరము. దాని ప్రకారముగా చూసుకున్నప్పుడు ఒకవేళ ఈ గ్రహాలు మంచి చోట ఉన్నాయంటే అందరికీ మంచే జరుగుతుంది గాక, అందులో సందేహం ఏమీ లేదు. ఇంకొకటి, ఈ ఆదివారము ఏర్పడబోతూ ఉన్నది మనకు ఉగాది పండుగ. ఈ ఆదివారము నాడు రవికి ప్రాధాన్యత. ఎవరి జాతకములో అయితే సూర్యుడు ఉచ్చదశలో ఉంటాడో వాళ్లకు మేలు జరుగుతుంది. ఎవరి జాతకములో చంద్రుడు అనుకూలమైనటువంటి చోట ఉంటారో వాళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది ప్రామాణికం తెలుస్తూ ఉన్నది. కనుక మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీరు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర, మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని ఖచ్చితముగా ఏదైనా పరిహారాలుంటే చేసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది అని నేను చెప్పగలను. మొదటగా మేషరాశి వాళ్లకు ఈ 2025 సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యత 5, అగౌరవము 7. ఇక్కడ తెలుస్తూ ఉన్నది కొంత ప్రభావం. ఈ సంవత్సరము ఈ రాశి వాళ్లకు యువతలో పెను మార్పులు సంభవించే విధానముగా కనపడుతూ ఉన్నది. అంటే ముఖ్యముగా నేటి బాలలే రేపటి పౌరులు అని చెబుతూ ఉంటాం మనం. యువత అనేటువంటి యువకులందరూ కూడా ఆడవాళ్ళు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఈ విద్యార్థులు యువత కాలేజీ ఇది అయిపోయిన తర్వాత, చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు పోలీసు డిపార్ట్మెంటు లేదా దేశ రక్షణ శాఖలోకి వెళ్ళటానికి లేదా సాంకేతిక నిపుణులుగా
దీంట్లోకి వెళ్ళటానికి, సాంకేతిక నిపుణులుగా వెళ్ళటానికి, దేశానికి పనికొచ్చేటువంటి విధముగా ఉండటానికి, ఇలాంటి కీలకమైనటువంటి పోస్టులలోకే కాకుండా రాజకీయాలలోకి కూడా యువత వెళ్ళాలి అనేటువంటిది చూస్తారు. ఈ సంవత్సరం యువతలో పెద్ద మార్పులు అనేటువంటివి చాలా వరకు సంభవిస్తాయి. అలాగే ఏలినాటి శని అనేటువంటిది ఈ 29వ తారీఖు, మార్చి 29వ తారీఖు నుండే ప్రారంభమవుతూ ఉన్నది మేషరాశి వాళ్లకు. అంటే పండగ కంటే ముందు రోజు 2 రోజుల ముందే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంది అనేది తెలుసుకోవాలి. అయిన వాళ్లతో సమస్యలు అనేటువంటివి వస్తాయి, వాటిని అధిగమించడానికని ప్రయత్నాలు చేసుకుంటారు. వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి, అయినా లాభాలు అయితే గడిస్తారుగాక. కోర్టు కేసులు, భూముల గురించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పనులు, సమస్యలు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే ఖచ్చితముగా ఆ ఇబ్బందులను అధిగమించడానికి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళతారు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు బాగా జీవించి ఉన్నాం, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, కష్టపడి ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ వచ్చాము అని అనుకునేటువంటి వాళ్లకు గతములో వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే, వీళ్ళు మనకు చేసేది ఏముంది అని ఎవరికైనా ఏదైనా చిన్న ఇబ్బంది గనక కలిగించినా, లేదా మీరిచ్చిన మాట నెరవేర్చుకోకపోయినా చాలా తీవ్రతగా ఈ సంవత్సరము చూపించే విధానముగా ఉంటుందిగాక. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది, బాగుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును, ఆ పాటిగా ప్రయత్నాలు చేసుకోండి, మేలు జరుగుతుంది, ఖచ్చితంగా వెళతారు. ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి. వివాహము కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహ యోగం, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కలుగుతుంది. ముఖ్యముగా రైతులకు చాలా యోగదాయకముగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎర్రని పంటలు అవి చాలా బాగా పండుతాయి, బాగుంటుంది. ఇంకా ముఖ్యముగా ఆడవాళ్లకు చాలా యోగదాయకముగా ఉండబోతున్నది ఈ రాశి వాళ్లకు. జాతకము ప్రకారము ఎవరైనా సరే మీ పరిహారాలు అనేటువంటివి చాలా అవసరము. సినిమా వాళ్లకు కొంతవరకు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది, అలా చేస్తే మేలు జరుగుతుంది గాక. అంతేకాకుండా టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు, కళారంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేసి ఆచి తూచి అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరము ఉంది. చాలా దగ్గరి వరకు వచ్చి కొన్ని యోగాలు తప్పిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, మేలు జరుగుతుంది. జయోస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.